నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్స్ అమలు చెయ్యాలి అని మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. కేబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 నిబంధనలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ను అమలు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసినటువంటి నిధులు సుమారుగా 16,500 కోట్లు మురిగిపోకుండా ఉండాలి అంటే ఎలక్షన్స్ అక్టోబర్ నాటికి స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి, లేకపోతే ఈ నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది, ఆమోదం పొందింది. నిన్న 18th ఆగస్టున అసెంబ్లీ కూడా డిస్కషన్ అప్రూవల్ అయిపోయినాయి. బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని చర్చించాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తాం. ఈ రెండు కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష. న్యాయపరమైన చిక్కులున్నటువంటి 23 మున్సిపాలిటీల విలీన అంశాన్ని తర్వాత పరిశీలించాలని ప్రాథమికంగా మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలి అని చెప్పి కేబినెట్, అసెంబ్లీ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీని ద్వారా. కానీ సాంకేతికంగా, రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఇది ఎంతవరకు సాధ్యం, అసలు సాధ్యమా కాదా? మరి గతంలో ఇదే ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టు ఎందుకు అడ్డుకుంది? బీసీ రిజర్వేషన్స్ వెనక ఉన్నటువంటి అసలు ఇబ్బందులేంటి, టెక్నికల్, లీగల్, పొలిటికల్ అనాలిసిస్ పార్టీలకి అతీతంగా ఈ వీడియోలో సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ రిజర్వేషన్ సబ్జెక్ట్ మీద. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెక్నికల్ అండ్ లీగల్ అనాలిసిస్. అంటే సాంకేతిక రాజ్యాంగ కోణం యాంగిల్లో మనం ఒకసారి చూసినట్టయితే 50% సీలింగ్ లిమిట్, అంటే 50% పరిమితి ఒక సూత్రం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 క్లాజ్ 4, ఆర్టికల్ 15 క్లాజ్ 5 మరియు ఇందిరా సాహి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు, ఇది మొత్తం కూడా రిజర్వేషన్స్ 50% కంటే మించకూడదు అనేది ఉంది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేది రాజ్యాంగ సవరణ ద్వారా 50%కి అదనంగా వచ్చింది. ఇక నెక్స్ట్ పాయింట్ గణాంకాల సమస్య ఏంటంటే ఎస్సీలు 15%, ఎస్టీలు 6%, బీసీలకి 34% కనుక ఇస్తే మొత్తం 55% అవుతుంది. అంటే రాజ్యాంగం విధించినటువంటి మరి 50% లిమిట్ కంటే కూడా 5% ఎక్సెస్ అవుతుంది కదా మరి. సో దీని గురించి సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ కండిషన్ ఒకటి పెట్టారు సుప్రీంకోర్టు వారు. ఆ ట్రిపుల్ టెస్ట్ నిబంధన ఏంటంటే, ఒకటి, బీసీల వెనకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిషన్ వేయటం. 2, లోకల్ బాడీల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయటం. 3వ పాయింట్ ఏంటంటే ట్రిపుల్ టెస్ట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ అన్నీ కలిపి 50% దాటకుండా చూడటం. ఇక్కడ ఉంది చిక్కు. ఇక రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఒకటి ఉంది, రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్. ఈ కమిషన్ అధ్యయనం ప్రకారం బీసీలకి 28%కి మించకుండా రిజర్వేషన్స్ ఇవ్వాలి, అంతకంటే మించటానికి వీల్లేదు అని ఈ రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది. బీసీల కుల గణన అంటే క్యాస్ట్ సెన్సెస్ అవసరము. సరైన గణాంకాలు అంటే ఎంపిరికల్ డేటా లేకపోతే కోర్టుల్లో ఏ జీవో లేదా ఏ బిల్లు కూడా నిలబడే అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఎలా అమలు అవుతున్నాయి అనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. దానికి కూడా నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 9th షెడ్యూల్ తమిళనాడు విషయంలో ఏంటంటే 9th షెడ్యూల్ రక్షణ వల్ల అక్కడ ఇది సాధ్యమైంది. కానీ స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఇది వర్తించద్దు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ హిస్టారికల్ ప్రెసిడెన్సెస్. గతంలో ఇటువంటి సంఘటనలు ప్రెసిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆలోచిస్తే ఇదే ప్రయత్నం గతంలో జరగలేదు. అసలు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ పెంచడం అంటే జరిగింది. ఎస్, జరిగింది. వైసీపీ ప్రభుత్వం 2020లో
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చి మొత్తం రిజర్వేషన్స్ని 59.85%కి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవం. అయితే హైకోర్టు తీర్పు ఒకటి ఉంది. దీనిపై బిర్రు ప్రతాప్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ని విచారణ జరిపినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జయసూర్య ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేసింది. దాంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ బీసీలకి 28% రిజర్వేషన్కే పరిమితం కావలసి వచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మహారాష్ట్ర ఉదాహరణ. 2021లో మహారాష్ట్రలో కూడా మరాఠా స్థానిక సంస్థల రిజర్వేషన్లు పైన కోర్టులు 50% సీలింగ్ దాటకూడదు అని స్పష్టం చేసినాయి. ఇదొక ప్రెసిడెన్స్ కూడా ఉంది. ఇక సోషల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఆస్పెక్ట్లో మనం ఒక్కసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ జనాభాలో బీసీలు 52% అంటున్నారు. అంటే 50% కంటే ఎక్కువ ఉన్నారు బీసీలు, అది వాస్తవం. వారిలో 34% రిజర్వేషన్స్, 34% లేదా అంతకంటే ఎక్కువ ప్రాతినిధ్యం లభించటం అనేది సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ దృష్టిలో సమంజసమే. దాన్ని ఆ యాంగిల్లో నేను అపోజ్ చేయట్లేదు, ఎవరు అపోజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధానాల ప్రకారం సమగ్ర బీసీ కుల గణన, క్యాస్ట్ సెన్సెస్ మరియు జనాభా ప్రాతిపదికన సాంకేతిక ఆధారాలు లేకపోతే కోర్టుల్లో నిలబడటం కష్టం అనే మాట నేను ఫోకస్ పాయింట్ ఇక్కడ. ఇక అయితే ఇప్పుడు ఏం చేద్దాం, మరి పొలిటికల్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉందా? దీనికి రాజకీయ కోణం, మరి అసలు పరిష్కారం ఏంటి? సుప్రీంకోర్టులో ఇటువంటి లీగల్ హార్డీలు ఉన్నప్పుడు పరిష్కారం ఏంటి? మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎలా నెరవేర్చడానికి అవకాశం ఉంది అనేది ఆలోచించినట్టయితే చట్టబద్ధమైన ప్రయత్నం అంటే ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ లేదా ప్రత్యేక నిబంధనల కింద ప్రయత్నించటం. అయితే దీన్ని వెంటనే కోర్టుల నుంచి స్టే వచ్చే అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, గతంలో కూడా జరిగినాయి కాబట్టి. ఇక రాజకీయ నిర్ణయం ఏమో చేస్తే బాగుంటుందంటే, ఒకవేళ న్యాయపరంగా 34% ఇవ్వటం కుదరదు అని కోర్టు ఉన్న ఇబ్బందుల వల్ల ఉంది కాబట్టి కూటమిలోని పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ చట్టబద్ధమైన రిజర్వేషన్స్ 28% ఉన్నప్పటికీ బీఫామ్స్ కేటాయింపులో అంటే టికెట్ల పంపిణీల్లో స్థానిక సంస్థల్లో స్వచ్ఛందంగా వీళ్ళకి 34% స్థానాలను బీసీలకే కేటాయించడం అనేది ఒక ఆప్షన్ ఉంది. పార్టీల సీట్ల కేటాయింపుపై రాజ్యాంగమైన పరిమితులు ఉండవు, దానికి పార్టీలు ఇష్టం, వాళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఈజీగా పాసిబుల్ అవుతుంది. తెలంగాణ సర్కార్ కూడా, రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ గతంలో ఇదే ఇబ్బందిని ఫేస్ చేశారు. కాబట్టి ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన ఆహ్వానించదగ్గిందే. అది ఎలక్షన్ ప్రామిస్ కూడా, అది మంచిదే. అయినప్పటికీ లీగల్గా ఆలోచించినట్టయితే చట్టసభల్లో ఇది ఎలా ముందుకెళ్తుందనేదే ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని, మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్, లీగల్, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణపరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే పార్టీలకు అతీతంగా సబ్జెక్ట్ బేస్డ్ లీగల్ హర్డిల్స్ గురించి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.